అంటే 2 నిమిషాల్లో చిక్కుడికాయ రథం చేసేద్దాం. దీనికోసం ఒక 7 చిక్కుడికాయలు తీసుకోండి. అలాగే కొన్ని అగరబత్తి పుల్లలు. అగరబత్తిని ఇలా చేత్తో నడిపితే స్టిక్స్ బయటకు వచ్చేస్తాయి. ఒక్కో స్టిక్ ని 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈసారి వచ్చే రథసప్తమి చాలా స్పెషల్ అని విన్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, సింపుల్ గా అయినా సరే. సేమ్ సైజ్ లో ఉన్న 2 చిక్కుడుకాయలు తీసుకొని అగరబత్తి సహాయంతో అటు ఇటు గుచ్చుకోవాలి. మళ్ళీ దానిపైన 4 వైపులా 4 పుల్లలు గుచ్చుకోవాలి. వాటి మీద మళ్ళీ 2 చిక్కుడుకాయలు గుచ్చండి. నా దగ్గర ఉన్న చిక్కుడుకాయలు లావుగా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. వీలైతే లైట్ వెయిట్ గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకోండి. ఈజీగా ఉంటుంది, రథం కూడా నిలబడుతుంది బాగా. ఇప్పుడు 3 చిక్కుడుకాయలని వరుసగా పెట్టి ఒక పుల్లతో అటాచ్ చేయండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత రథం మీద వీటిని నిల్చోబెట్టాలి. దీనికోసం చిన్న చిన్న స్టిక్స్ తీసుకొని 3 కార్నర్స్లోనూ గుచ్చుకోవాలి. మొత్తం ఇలా గుచ్చుకున్న తర్వాత వెయిట్ ఎక్కువైపోయి నా రథంలాగే మీ రథం కూడా పక్కకి వంగిపోతుంటే ఏం భయపడక్కర్లేదు. మళ్ళీ 2 స్టిక్స్ తీసుకొని ఇలా సపోర్ట్ ఇవ్వండి, గుచ్చండి మధ్యలోకి, అదే నిలబడుతుంది. ఇప్పుడు మన చేతులతో మనం రెడీ చేసుకున్న రథానికి బొట్లు పెట్టేసుకొని పూలతో అలంకరించేసుకొని పూజలో పెట్టేసుకోవడమే. అంతే, వెరీ సింపుల్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. హ్యాపీ రథ సప్తమి ఆల్ ఆఫ్ యూ.